రైట్ గా నాగోబా జాతరకు సంబంధించినటువంటి ఆ ఆ ఏది ఒక ఆదివాసీల జాతర ఇవాళ అంకురార్పణ జరగబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ జాతరను ప్రారంభిస్తూ ఆ జాతరలో ఆయన పాల్గొనబోతా ఉన్నారు. అలాగే ఇవాళ ఒక భారీ బహిరంగ సభను ఓ రకంగా చెప్పాలంటే ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి గారు పూరించబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని. అయితే ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. సో రైట్ గా అదే విషయంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి ప్రాంతానికి వెళ్ళబోతా ఉన్నాడు. ఇక కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో కేంద్ర బడ్జెట్ ను ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం బడ్జెట్ విలువ వచ్చేసి 47,65,768 కోట్లుగా ఈ బడ్జెట్ ను పెట్టారు. దాంట్లో రెవెన్యూ వసూలు 30 లక్షల కోట్లు, మూలధన వసూళ్లు 17.6 లక్షల కోట్లు, ఆర్థిక లోటు 3.9 లక్షల కోట్లు ఉండబోతుందని చెప్పారు. ఇక మొత్తం వ్యయం వచ్చేసి 51,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉంది. సాధారణ ఖర్చులు 36.5 లక్షల కోట్లు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 15 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నట్టుగా ఓటాన్ అకౌంట్ ద్వారా నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రధానమంత్రి దీనిపైన మాట్లాడుతూ వికసిత్ భారత్ కు బలమైన పునాది వేసేలా మధ్యంతర బడ్జెట్ ను రూపకల్పన జరిగింది. యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారతకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది. యువత ఆకాంక్షలకు ప్రతిబింబించేలా కేటాయింపులు జరిగాయి. ద్రవ్య లోటును కంట్రోల్ చేస్తూనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11 లక్షల కోట్లకు పెంచడం చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మాట. ఇది బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశం. అయితే ఇక ఒకసారి బడ్జెట్ వివరాల్లోకి వెళ్తే సాదాసీదాగానే ఉంది బడ్జెట్. వరాలు లేవు, వార్తలు లేవు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల రక్షణ రంగానికి దండిగా నిధులు, సాగుకు అంతంతే, హెల్త్ ఇతర సెక్టార్లకు పర్వాలేదు. 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం, 1 కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, ట్యాక్స్ స్లాబ్ లో ఎలాంటి మార్పులు లేవు, ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ప్రోత్సాహం, అంగన్వాడీ సిబ్బందికి ఆయుష్మాన్ భారత్, ప్రజల ఆదాయం 50% పెరిగిందన్న నిర్మలా సీతారామన్ అంటూ ఒక వార్త. దీంట్లో ఉన్నటువంటి హైలైట్స్ కనుక ఒకసారి చూస్తే లోక్సభ ఎన్నికలకు 2 నెలల టైమే ఉండడంతో నొప్పించక ఒప్పించక సాదాసీదాగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను తీసుకువచ్చింది. ఎలాంటి వరాలు లేవు, వార్తలు లేవు, కొత్త పథకాలు లేవు, సామాన్యులపై పెద్దగా భారము లేదు. 2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను గురువారం పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యమని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుతుందని అన్నారు. 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, ప్రజల ఆదాయం 50% పెరిగిందని పేర్కొన్నారు. బడ్జెట్ లో అత్యధికంగా రక్షణ రంగానికి 6 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. మిగతా రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగానికి అంతంత మాత్రంగానే కేటాయింపులు ఉన్నాయి. ఇంకా కొత్తగా 2 కోట్ల మందికి పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తామని, టాప్ సోలార్ స్కీమ్ కింద 1 కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందజేస్తామని ప్రకటించారు. ట్యాక్స్ పేయర్స్ కు బడ్జెట్ లోని పద్ధతిని రిపీట్ చేశారు. 7 లక్షల వరకు కొత్త సిస్టమ్ ప్రకారం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ చెల్లింపులో కొంత ఊరట లభిస్తుందని వేతన జీవులు భావించిన నిరాశ ఎదురైందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఏది వేతన జీవులకు సంబంధించి రాష్ట్రంలో రైల్వేకు 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు. పెట్టుబడుల కింద మరో 31,221 కోట్లు ఖర్చు. అశ్విని వైష్ణవ్ రైల్వేల అభివృద్ధికి 3 ఎకానమిక్ కారిడార్లను నిర్మిస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దానికి సంబంధించినటువంటి వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా పక్కనే కేటాయింపులు ఏ రంగానికి ఏ రకమైన కేటాయింపులు ఇచ్చారనేది ఒకసారి చూస్తే ముఖ్యమైన శాఖలకు జరిగినటువంటి కేటాయింపుల వివరాలు లక్షల కోట్లలో. ఇక డిఫెన్స్ కు 6.21 లక్షల కోట్లు, రైల్వేకు 2.55 లక్షల కోట్లు, హోంశాఖకు 2.03 లక్షల కోట్లు, రూరల్ డెవలప్మెంట్ కు 1.77 లక్షల కోట్లు, ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కి 2.78 లక్షల కోట్లు, కన్జ్యూమర్ అఫైర్స్ కు 2.13 లక్షల కోట్లు, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ 1.68 లక్షల కోట్లు, కమ్యూనికేషన్స్ కి 1.37 లక్షలు, అగ్రికల్చర్ కు 1.27 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనేది ఒకసారి చూస్తే 86,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం కోసం ఖర్చు చేయబోతుండగా 80,671 కోట్లు పిఎం ఆవాస్ యోజన పథకం కింద ఖర్చు చేయబోతా ఉంది. ఇక 8,500 కోట్లు సోలార్ పవర్ కు, 7,500 కోట్లు ఆయుష్మాన్ భారత్ కు, 6,903 కోట్లు సెమీ కండక్టర్స్ ఎకో సిస్టమ్ కోసం, 6,200 కోట్లు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కోసం, 600 కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం ఖర్చు చేయబోతా ఉన్నారు. ఇక బడ్జెట్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను, బడ్జెట్ సంబంధించిన పూర్తి లెక్కలను 7, 8, 9 పేజీల్లో వెలుగు దినపత్రిక పూర్తి స్థాయిలో మీకు అందిస్తా ఉంది. సో